ఈ సాయంకాల సమయంలో మరి కొంత సమయము పరిశుద్ధ లేఖనం నుంచి వాక్యాన్ని మనం ధ్యానం చేస్తాము. మరి భాగంలో నుంచి అనగా మరి కీర్తనలు 113వ అధ్యాయము మనము కొంత సమయము మరి ధ్యానం చేస్తాం. పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తనలు 113వ అధ్యాయము మరి కొంత సమయము వాక్యాన్ని ధ్యానం చేస్తాం. యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి. యెహోవా నామమును స్తుతించుడి, ఇది మొదలుకొని కాలము యెహోవా నామము స్తుతించబడును గాక. ఈ సాయంకాల సమయంలో దేవుడు మనతో కొన్ని హెచ్చరికలు చేస్తున్నాడు. పిల్లరా, వాక్యపు వెలుగులో మనల్ని మనము సరి చేసుకున్నట్లయితే ఉదయకాలము, మధ్యాహ్నము, సాయంకాలము మనము దేవుణ్ణి స్తుతించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయనకి చెందవలసిన మహిమని మరి ఎవరికి ఇవ్వను అని దేవుడు తెలియచేస్తున్నాడు. సో మనం ఒకవేళ ఏదైనా సరే ఎవరికైనా సరే ఇవ్వాలి అంటే అది మొట్టమొదటిగా దేవునికి ఇవ్వాలి. అదే ఘనత, లేకపోతే దాన్ని మహిమ, లేకపోతే మరి దాన్ని గ్లోరీ అని చెప్తాం. దేవునికి చెందవలసినటువంటి గ్లోరీ. దేవుడు ఈ పౌరుషం విషయంలో ఆయన చాలా ప్రాముఖ్యంగా ఉన్నాడు. అదేంటంటే నాకు రావాల్సినటువంటి మహిమని నేను ఎవరికి ఇవ్వను. ఐ డోంట్ వాంట్ టు గివ్ ఎనీ హానర్ టు ఎనీబడి ఎల్స్ ఆన్ ద ఎర్త్. ఈ భూమి మీద కొన్నిసార్లు బీయింగ్ యాజ్ ఎ హ్యూమన్, మనుష్య రీతిగా మనమేమి ఆలోచన చేస్తామంటే వీ జస్ట్ కెన్ ప్రైజ్ టు ద హ్యూమన్. మనము ప్రజల్ని మెచ్చుకుంటూ ఉంటాం, మనం ప్రజల్ని మరి వాళ్ళని ఘనపరుస్తూ ఉంటాం. వై వీ షుడ్ హానర్ దెమ్, వై వీ షుడ్ ప్రైజ్ అంటే వీఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఫ్రమ్ దెమ్. వారి ఎదురు నుంచి మనము ఏదో ఆశిస్తున్నాం. సో అయితే భూలోకంలో మనము మనుషుల దగ్గర నుంచి ఏదైతే ఆశించి వారిని ఘనపరుస్తామో, వారిని మహిమపరుస్తామో, లేకపోతే వారిని హానర్ చేస్తామో, దట్ ఈస్ ఆల్ ఫర్ ద టెంపరరీ బీయింగ్. మరి అవన్నీ కూడా మరి తాత్కాలికమే. అవి దేవుని వాక్యము మనకి హెచ్చరిక చేస్తుంది పిల్లరా. వాటిని మనము దేవుని వాక్యము ఈ విధంగా హెచ్చరిక చేస్తుంది. ఏంటంటే ఒకవేళ నీవేదైనా సరే నాకు మహిమ తీసుకురావాలంటే అది నన్ను మహిమపరచు. నాకు రావాల్సిన మహిమని నేను ఎవరికి ఇవ్వను అని చెప్తున్నాడు. ఐ డోంట్ వాంట్ గివ్ మై గ్లోరీ టు ఎనీబడి ఆన్ ద ఎర్త్. అందుకే అక్కడ అంటాడు, యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయన్ను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. కదండి, దేవుని నామము, ద నేమ్ ఆఫ్ ద లార్డ్ హ్యాస్ సో మెనీ ఇంటర్ప్రిటేషన్. ఆయన యొక్క పేర్లు చాలా విధాలుగా తర్జుమా చేయబడినవి. సో we just can call him whatever you wish. Somebody call Father, somebody call the Lord. కొంతమంది తండ్రి అని పిలుస్తారు, కొంతమంది ప్రభు అని పిలుస్తారు. Somebody called the most high God, సర్వోన్నత దేవ అని పిలుస్తారు. Whatever you call, నువ్వు పిలిచేది ఏదే విధంగానే పిలు, దట్ ఈస్ ఓన్లీ గాడ్. త్రూ యూ గాడ్ కెన్ గెట్ గ్లోరీ. తద్వారా దేవుని నామానికి మహిమ నీ ద్వారా కలుగుతుంది. ఎస్, గాడ్ ఈజ్ వెరీ మచ్ ఎక్స్పెక్టింగ్ హానర్ ఫ్రమ్ అస్ బీయింగ్, బికాస్ గాడ్ క్రియేటెడ్ అస్. ఎందుకంటే దేవుడు మనల్ని తన స్వరూపములో తన పోలిక చొప్పున తన కోసరము ఏర్పాటు చేసుకున్నాడు కదండి. ముందుగా నిర్ణయించుకున్నాడు. గాడ్ క్రియేటెడ్ అస్. చూడండి ఒక మాట మనము, కెన్ యూ ప్లీజ్ కంటిన్యూ వర్స్ 2, 2వ వచనం చదవండి. ఏమంటారు అక్కడ? ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ చూడండి ప్లేయరా, దేవునికి వాక్యం చెప్తుందంటే సూర్యాస్తమయం మొదలుకొని సూర్యోదయం వరకు కదండి, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఘనత ఎవరికి చెందుతుందంట? దేవునికి మాత్రమే చెందుతుందని చెప్తున్నాడు. సో ఆల్ గ్లోరీ ఈజ్ బిలాంగ్స్ టు గాడ్. దేవునికి ఘనత చెందాలి. ఘనత చెందటానికి మనల్ని దేవుడు కోరుకుంటున్నాడు.
అందుకే ఇక్కడ అంటాడు కదండి, ఇది మొదలుకొని ఎల్లకాలం యెహోవా నామమును సంతుతించబడును గాక. ఆ తర్వాత ఏమంటాడు ఇక్కడ? ఆమేన్, హల్లెలూయా. సూర్యోదయం మొదలుకొని ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద డే, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు, వెన్ ద క్లోజింగ్ ఆఫ్ ద సన్సెట్, మరి సూర్యాస్తమయం వరకు, ఆల్ గ్లోరీ ఈస్ గెటింగ్ ఓన్లీ ద లార్డ్ జీసస్. ద హానర్ ఈస్ గెటింగ్ ఓన్లీ ద లార్డ్ జీసస్. దేవునికే మహిమ రావాలి, దేవుని మనకి ఘనత రావాలి, అది ఆయన కోరుకుంటున్నాడు. మొదలుకొని కదండి, కొన్నిసార్లు మనము సూర్యోదయం మొదలుకొని అంటే ఈ విషయంలో మనం కొంత మరి దేవునికి వ్యతిరేకంగానే ఉంటాం కదండి. సూర్యోదయం మొదలుకొని అంటే ఉదయం లేచింది మొదలుకొని మనం దేవునికి ఎక్కడ మహిమ తీసుకొస్తున్నాం? వీఆర్ నాట్ గివింగ్ ఎనీ హానర్ టు హిమ్. చూడండి, ఎనీ గ్లోరీ టు హిమ్. ఆయనకి ఏం మహిమ తీసుకురావట్లేదు. ఒక మాట మనం చూస్తున్నాం పిల్లరా, చూడండి, రైట్, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము చూడండి, ఒక మాట మనం చూస్తున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, రైట్, వర్స్ 4 నుంచి చదవండి. ఎట్లనగా తన ప్రియయందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు. ఇక్కడ గమనించండి, ఎందుకు దేవునికి కృప మహిమ ఆయనకి కీర్తి కలగాలి? వై గాడ్ గెట్ ద గ్లోరీ, హానర్? ఎట్లనగా తన ప్రియయందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున క్రీస్తు యేసు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసరము రైట్. ఎందుకంటే మన ద్వారా దేవునికి ఎందుకు మహిమ రావాలంటే, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవాలని. ఏ విధంగా ఉండాలనుకుంటున్నాడు దేవుడు మనల్ని? ఎట్లా ఉండాలనుకుంటాడమ్మా? పరిశుద్ధంగా ఉండాలి. నెంబర్ 1. నిర్దోషం అంటే, పరిశుద్ధత అంటే మనలో యథార్థత ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, బ్లేమ్లెస్, నిర్దోషంగా ఉండాలి. అందుకే ఇశ్రాయేలీయులకి దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటంటే, ఉదయం ఒక మచ్చ లేని ఏడాది గొర్రె పిల్లని, సాయంత్రము ముడత మచ్చ డాగు లేని ఏడాది ఒక గొర్రె పిల్లని మరి యొక్క బలిపీఠ మీద దహన బలిగా ఇవ్వాలి. అయితే ఆ పని యేసుక్రీస్తు వారు చేశాడు కాబట్టి గాడ్ ఇన్వెస్టెడ్ హిస్ లైఫ్. ఆయన తన యొక్క ప్రాణం ఇచ్చి మనల్ని కొన్నాడు. గాడ్ పర్చేజెస్, దేవుడు మనల్ని కొన్నాడు. కాబట్టి మనం ఎట్లా ఉండాలి ఇప్పుడు? వీ షుడ్ బి లైక్ హోలీ, పరిశుద్ధముగా ఉండాలి. అండ్ ఆల్సో బ్లేమ్లెస్, నిర్దోషముగా ఉండాలి. ఎప్పుడు ఇది ఏర్పాటు చేశాడు? వెన్ గాడ్ ప్రిపేర్డ్ us బిఫోర్ ఫార్మేషన్ ఆఫ్ ద ఎర్త్. భూమికి పునాది, జగత్ పునాది వేయబడక మునిపే చదమ్మా ఏర్పరచుకొని ఆమె చెప్పండి హల్లెలూయా. కాలము సంపూర్ణమైనప్పుడు అనగా చదమ్మా, కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన దయా సంకల్పం చొప్పున తన చిత్తమును గురించిన మర్మం మనకు తెలియచేసి మనకు సంపూర్ణమగు జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల గమనించండి పిల్లారా, దేవుడు తన కృపని మన ఎడల విస్తరింప చేస్తున్నాడు. ఎందుకంటే సమయము సంపూర్ణమవుతుంది. ఇప్పుడు నౌ ద టైమ్ ఈజ్ వెరీ మచ్ గోయింగ్ టు ఎండ్. కాలము సంపూర్ణమవుతుంది. కొంచెము కాలమే ఉన్నది కదా, కొంచెము కాలమే మిగిలి ఉన్నది ప్రభువుని చూచుట కొరకై.
కనుక మనము నడచుకునేదము, కనుక మనము నడచుకునేదము ప్రభు మార్గముల యందు. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని. ఇక్కడ కొంచెం కాలమే మిగిలినది. When God is going to close this creation, He is going to come soon. ఆయన త్వరగా ఈ భూలోకానికి రాబోతున్నాడు. ఆయన ఈ లోకానికి రాబోక మునుపు మనందరికి కూడా తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియచేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన విమోచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపచేసింది. చదవమ్మా. ఈ సంకల్ప 10వ వచనం. ఈ సంకల్పం బట్టి అది దట్స్ వాట్ ద సీక్రెట్. ఇక్కడ మర్మం ఏంటంటే, ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును, అంటే ఇన్ ద హెవెన్ అంటే ఆల్ ఏంజల్స్, పరలోకంలో ఏమంటాయి? దేవదూతలు ఉంటాయి. ఇన్ ద హెవెన్ ఆల్ ఏంజల్స్, పరలోకముందున్నవే గాని భూమి మీద ఉన్నవే గాని. భూమి మీద ఎవరున్నారు ఇప్పుడు? ఉన్నాయి, నీవు నేను, మనందరము కూడా. ఆల్ ది క్రియేషన్, ఈ భూమి మీద ఉన్నటువంటి సర్వ సృష్టి, భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తు యేసునందు ఏకముగా సమకూర్చబడనని తనలో తాను నిర్ణయించుకునేను. ఇట్ ఈస్ వాట్ గాడ్ మేకింగ్ ప్రీ ప్లాన్, బోత్ విచ్ ఆర్ ఇన్ హెవెన్ and which are on earth, even in him God has together to decided. It's a pre-plan. దేవుడు ముందుగా తన యొక్క హృదయంలో ఒక ఆలోచన చేశాడు, దేవుడు ఒక నిర్ణయం చేశాడు. ఆయా దయా సంకల్పం చెప్పున మనము ప్రతిరోజు కూడా ఆయన్ని నాయన, తండ్రి, అబ్బా అని మనం ఆయన స్తుతించాలి కదండి. సో ఆల్ గ్లోరీ ఈజ్ బిలాంగ్స్ టు గాడ్. ఆయన కదండి. మరియు క్రీస్తునందు ముందుగా చదమ్మా. మరియు క్రీస్తునందు ముందుగా అది దేవునికి ఏర్పాటు ఇది. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలగాలని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పం బట్టి మనలను ముందుగా నిర్ణయించి చదమ్మా. ఆయన యందు శాశ్వతంగా ఏర్పరచను. ఆయన తన చిత్త చిత్తానుసారమును తెలియచేసి అనగా ఉంచి ఇక్కడ గమనించండి. ఇక్కడ కుడి వచ్చిన మనం అంటే ఉదాహరణకి మరి పోయిన ఆదివారం మనం ఇక్కడ ప్రకటన చేస్తాం. శుక్రవారం రోజు చర్చిలో ప్రార్థన ఉంటుంది, రైట్? ఎంతమంది వచ్చారు? ఇప్పుడు ఏర్పాటు చేసిన వారు వచ్చారు కదా, అంతమందికి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది. ఇక్కడ ఏం చెప్తారంటే, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడి. ఇక్కడ గమనించండి, గాడ్ హ్యాస్ సీల్డ్ us. దేవుడు మన మీద తన యొక్క ముద్ర వేశారు కదండి. యు ఆర్ సీల్డ్ విత్ దట్ హోలీ స్పిరిట్ ఆఫ్ ప్రామిస్. ఆ వాగ్దానము ద్వారా మనము ముద్రించబడి ఉన్నాం. పిల్లలు గమనించాలి, దేవుడు మనల్ని ముందుగా తన కోసం ఏర్పాటు చేసుకున్నాడు. గాడ్ చూసన్ బిఫోర్ పర్మిషన్ ఆఫ్ ద ఎర్త్. ఈ యొక్క భూమి సృష్టి పునాది, జగత్ పునాది వేయబడక మునిపే ఆయన మనల్ని క్రీస్తులో మనం ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన చేసిన వాగ్దానము కదండి, మీ రక్షణ సువార్తను విని, మీరును రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి కదా. మనందరం కూడా వాక్యం విన్నాము, మనందరం కూడా ఇక్కడ ప్రకటన విన్నాము, మనందరం కూడా ఆ వాక్యానికి లోపడ్డాము, ఆ ప్రకటనకి లోపడ్డాము, ఆ రక్షణకి లోపడ్డాము. వాగ్దానము విశ్వాసం నుంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడి మనందరం కూడా ఆ యొక్క వాక్యము చేత ముద్రించబడిన వారిగా ఉన్నామని దేవుడు కూడా మన హెచ్చరిక చేస్తున్నాడు. చదవమ్మా.
దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలను విమోచము కలుగు నిమిత్తము ఉన్నాడు. ఈ హేతు చేత ప్రభు అయిన యేసునందు గూర్చియు గమనించండి. ఇక సాయంకాల సమయంలో మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మరి మనం ఇక్కడికి వచ్చాం పేరు కదండి. మీ విషయమే కదా అక్కడ అంటే చక్కిన మాట, మీ విషయమై దేవునికి మానక కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం. ఈ హేతు చేత మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అందుకే 113 కీర్తనలో ఒక మాట చెప్పాడు కదండి. ఇంతకుముందు మనం చదవండి 3వ వచనం చదువుతున్నాం. 113 కీర్తనలో 3వ వచనం ఒక మాట చెప్తున్నాడు. ఏమన్నాడు అక్కడ? సూర్యోదయం మొదలుకొని ఆమె చెప్పండి హల్లెలూయా. లేదా ఎప్పటి నుంచి స్తుతించాలంటే ఆ గంట సేపు స్తుతించాం కదా, పర్వాలేదు, ఇంకా నేను దేవుని ఇంకెందుకు స్తుతించాలి, ఎంతసేపు స్తుతించాలి? నో, ఇక్కడ దేవుడు వాక్యం ద్వారా మనం హెచ్చరిక చేస్తున్నాడు. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు కదండి దేవునికి చెందవలసిన మహిమ ఆయనకి మనం చెల్లించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కొన్నిసార్లు మనము మన సొంత విషయాల్లో దేవుని కనపరచలేకపోతూ ఉంటాం కదండి. దేవునికి రావాల్సిన మహిమని మనము దొంగిలిస్తూ ఉంటాం, అనగా దేవుని చిత్తానికి లోపడలేకపోతున్నాం. కానీ ఇక్కడ దేవుడు వాక్యం తెలియజేస్తుంది సూర్యాస్తమయం మొదలుకొని కదండి సూర్యోదయం వరకు కదండి మనం దేవుని గణపరిచే వారిగా ఉండాలని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. మరి ఎంత వచ్చదు నాన్న? గమనించండి ఇక్కడ, ఉన్నతమందు ఆశ్రయుడైన మన దేవుని పోలి ఉన్నవాడెవడు కదండి. ఆయన భూమి ఆకాశములను వంగి చూడగా ఏమన్నా చదవమ్మా. దేవుడు మనకి ఇవ్వబోతున్న ఆధిక్యత ప్రధానులతో ఏడవచ్చును. ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చోబెట్టకై చెప్తామా హల్లెలూయా. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడండి. గాడ్ చూసన్ us. దేవుడు మనం ఏర్పాటు కదా. పెంట కుప్పల నుండి దీనుల పైకి లేపు ప్రభుడవు నీవే, గర్వమనసి గద్దెలు దించి కనులనైనా మేపవగటి, గర్వమనసి గద్దెలు దించి కనులనైనా మేపవగటి, రే పగలు పద సేవా దేవదాయక చేయుట మేలు, సాటి లేని గుడనీవే నాదు కోట కొండయు నీవే. ఇక్కడ వర్స్ 7 7వ వచనం మనం చూసినప్పుడు ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చోబెట్టకై God want to give us sit along with the officials కదండి. అక్కడ చక్కని మాట చెప్తాడు, he raiseth up the poor out of the dust and lifteth up needy out of the dunghill కదండి. ఆ మాట చెప్తానికి దేవుడు మనకు తెలియజేస్తున్నాడు ప్రేర. మనల్ని ఒక దేనికి పనికిరాని చెత్త కుప్ప మీద నుంచి దేవుడు మనం లేవనెత్తాడు. ఎందుకు లేవనెత్తాడంటే గాడ్ గివెన్ us sitting కదండి, that he may set him with princes, even with the princes of his people. ప్రధానులతోనూ తన ప్రజల ప్రధానులతోనూ వారిని కూర్చుండబెట్టటకై. చూడండి, మనకు తెలుసు మనము బబులోను రాజ్యంలో ఆ యొక్క నెహెమ్యా గురించి మనకు తెలుసు కదా. వారిని ఆ యొక్క రాజుతో సమానంగా కూర్చోబెట్టాడు. అంత మాత్రమే కాదు, మనకు తెలుసు దానియేలుని నెబుకద్నెజర్ రాజుతో సమానముగా. అంత మాత్రమే కాదు, మనం చూసినట్టయితే మరి యోసేపుని మరి ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఫరో తనతో సమానముగా దేవుడికి చెప్తున్నారు. ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్పల మీద నుండి బీదలను పైకి లేవనెత్తువాడు. చదవనా వర్స్ 9 చదవ.
ఆయన సొంతు లేని దానిని ఇల్లాలుగాను రైట్ బికాస్ వై వి షుడ్ ప్రైజ్ హిమ్. ఇక్కడ దేవునికి మహిమ ఎందుకు తీసుకురావాలంటే వై వి షుడ్ గివ్ హానర్ టు ద లార్డ్. ఆయన సొంతు లేని దానిని ఇల్లాలిగాను కుమారుల సంతోషము గల తల్లిగాను చేయను. యెహోవాను స్తుతించండి. పిల్లరా, దేవుని స్తుతించాలి కదా, ఆయన స్తుతించాలి. ఆయన మనకి మహిమ తీసుకురావాలి. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు ఆయనకి చదవలసిన మహిమ ఆయనకి తీసుకురావాలి. ఎందుకంటే ఆయన జగత్ పునాది వేయబడక మనపే క్రీస్తులో మనల్ని తనకి కుమారులుగా ఏర్పాటు చేసుకున్నాడు. మనల్ని తన ఎదుట నుంచోబెట్టుకోవడానికి, అధికారులు ఎదుట, ప్రధానులు ఎదుట ఆయన మనల్ని నిలబెడతానికి కదా. ఒక సమయం మనం చూసినప్పుడు మరి పౌలు ఇంకా సౌలుగా ఉన్నప్పుడు, పౌలుగా మారకుండా ఉన్నప్పుడు ఆయన దమస్కు మార్గంలో మరి ఆ ప్రయాణం చేస్తున్న సమయంలో, గుర్రం మీద ప్రయాణం చేస్తున్న సమయంలో దేవుడు అతన్ని దర్శించి అతను ఇదిగో సౌలా సౌలా నన్నెందుకు నువ్వు హింసిస్తున్నావంటే, నువ్వెవరు అంటే ములు కొనుకు ఎదురు తిరిగి నువ్వెవడు అని చెప్పాడు. పిల్లలు గమనించండి, దేవుడు అక్కడ మరి అననీయ వచ్చి ప్రభా ఆ యొక్క సౌలు చాలా తారుసువాడైన సౌలు చాలా కఠినుడు, అతను సంఘ బిడ్డల్ని దేవి బిడ్డల్ని మరి హింసించేవాడు అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటంటే, నేను అతన్ని నా సాక్షిగా రాజుల ఎదుట, అధికారుల ఎదుట నేను అతను నుంచే పెట్టుకుంటానని చెప్పాడు. ఆమె చెప్పండి హల్లెలూయా. లేదా దేవుడు మనల్ని ఎట్లా నుంచి పెట్టుకుంటాడంటే, వి వాంట్ టు గివ్ టెస్టిమోనీ బిఫోర్ ద కింగ్స్, బిఫోర్ ద ఆఫీషియల్స్, బిఫోర్ ద హూఎవర్ ఇట్ మే బి, ఎవరైనా ఉండొచ్చు. మనం అధికారుల దగ్గర, మరి ఆ గొప్పవారి దగ్గర మనం ఏం చేయాలంటే యేసుక్రీస్తు వారి గురించి సాక్ష్యం చెప్పాలి. అందుకే ఆయన నేల నుండి దరిద్రుడు లేవనెత్తువాడు, మన లేవనెత్తారు కదండి. మనకు తెలుసు, ఈవెన్ వీ నో రిగార్డింగ్ లాజర్ అండ్ రిచ్ మ్యాన్ కదండి. ధనవంతుడు ఆ యొక్క లాజరు, నిరుపేదనుడు లాజర్ గురించి మనకు తెలుసు. ఇక లాజరు నిరుపేదే, తినడానికి అన్నం లేదు, కట్టుకోవడానికి వస్త్రాలు లేదు. కానీ ఆ యొక్క ధనవంతుడికి వాక్యం చెప్తున్నాయ్యా, నువ్వు యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచాలి, నువ్వు తండ్రిని దేవుని యందు విశ్వాసం ఉంచాలి అంటే, అరే నీకు తినడానికి నీకు అన్నం లేదు, నీకు కట్టుకోవడానికి వస్త్రాలు లేవు, మళ్ళీ నువ్వు నాకెందుకు చెప్తున్నావు అంటే, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఆయన నేల నుండి దరిద్రుడు లేవనెత్తువాడు. అనేక మంది కదా, పాపములో పట్టబడిన ఒక స్త్రీ పతిత కదా, ఎవరామె? ఒక స్త్రీ యేసు ప్రభు దేవుడని చెప్పింది. మగ్దలేని మరియా, మరి 7 దేవుని పట్టిన ఒక స్త్రీ. ఆమె అంతకుముందు మరి ఇక సమరయ స్త్రీ 7 మరి ఆమె ఆ పెరిమిట్లు 5 పెరిమిట్లు ఉన్నది ఆమె చెప్తుంది, నీకు 5 పెరిమిట్లు ఉన్నారని చెప్పాడు. ఇలాంటి వారందరూ కూడా తృణీకరించబడిన వారు, ఎన్నిక లేని వారు కదండి. ఎన్నిక లేని వారిని దేవుడు ఎన్నిక చేశాడు. హల్లెలూయా. ఆయన పైకి లేవనెత్తవాడు, నేల నుంచి దరిద్రుని లేవనెత్తవాడు. ఎందుకంటే మరి మనకు తెలుసు పిల్లరా, మరి ఆ మగ్దలేని మరియా యేసుక్రీస్తు వారి పునరుద్ధానాన్ని మొట్టమొదటిగా ఆయన సమాధి నుంచి తిరిగి లేస్తానని చెప్పినటువంటి ఆ పునరుద్ధానిక సువార్తని, ద గాస్పుల్ ఆఫ్ ద రిజరెక్షన్, పునరుద్ధానమైనటువంటి యేసుక్రీస్తు వారిని ప్రకటించిన భాగ్యము మరి మగ్దలేని మరియకు దొరికింది. మరి ఆ యొక్క సమరయులతో అందరిలో కూడా సువార్త ప్రకటించే భాగ్యము ఆ యొక్క 5 పెనిమిట్లకు కలిగిన ఒక స్త్రీకి దొరికింది. మరి అంతమాత్రం కాదు, మరి యొక్క పేద లాజరు మరి యొక్క ధనవంతుడికి వాక్యం చెప్పాడు. ఆయన చిటికిన వేలుతో ఆ యొక్క నోటి మీద ఒక చుక్క నీరు వేయటానికి ఆయన పర్మిషన్ అడిగే లాజర్ని, అబ్రహాముని, లాజర్ విషయమై. ఆ విధంగా మనం చూసినట్లయితే నంబర్ ఆఫ్ స్టోరీస్, నంబర్ ఆఫ్ పారబుల్స్, నంబర్ ఆఫ్ రియల్ ఫ్యాక్ట్స్ వీ కెన్ ఫౌండ్ ఫ్రమ్ ద బైబిల్. పరిశుద్ధ గ్రంథం నుంచి అనేక సత్యాలు మనం పొందుకోగలుగుతున్నాం, మనం తీసుకుంటున్నాం. బట్ వీ షుడ్ ఆల్వేస్ రిజెక్టెడ్ బై ద హ్యూమన్, బై ద పీపుల్ ఆఫ్ ద వరల్డ్. లోకము ద్వారా మనం తృణీకరించబడినా, బట్ స్టిల్ గాడ్ లవ్స్ us. హల్లెలూయా. జీసస్ లవ్స్ us. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, దేవుడు ప్రేమిస్తాడు. కాబట్టి ఈరోజు టుడే వీఆర్ ఇన్ దిస్ గుడ్ కండిషన్. ఈరోజు మంచి స్థితిలో మనం ఉన్నాం కదండి. ఏ స్థితిలో నీవు ఉన్నా కానీ, వాట్ ఎవర్ ఈజ్ యువర్ కండిషన్, వాట్ ఎవర్ ఈజ్ యువర్ మైండ్ అండ్ యాటిట్యూడ్, నీకు పరిస్థితి, నీకు స్థితి అది ఏమైనా కావచ్చు, కానీ యు మస్ట్ ప్రైజ్ హిమ్ టిల్ మార్నింగ్ అండ్ ఈవినింగ్, టిల్ మార్నింగ్ టు ఈవినింగ్. ఉదయం సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు ప్రభువుకి చెందవలసిన మహిమని మనము, ఆల్ ద గ్లోరీ,
We should pronounce his glory to him. ఆయనకి చెందవలసిన మహిమని ఆయనకి చెల్లించాలి. Then God is very much come to us. ఆయన మన దగ్గరికి వస్తాడు కదా. And he is asking us, my son, what you want? నా కుమారుడా నీకేమి కావాలి? My daughter, what you want? నా కుమార్తె నీకేమి కావాలి? When you ask and you shall get it. నువ్వు ఎప్పుడైతే అడుగుతావో నువ్వు పొందుకుంటావు. ఇది పిల్లరా ఈ యొక్క సాయంకాల సమయంలో మనం అర్థం చేసుకుంటున్నాం. ఆయన సొంతు లేని దానిని ఇల్లాలిగాను కుమారుల సంతోషం గల తల్లిగాను చేయను యెహోవాను స్తుతించాడు. వి షుడ్ ప్రైజ్ టు హిమ్ కదా. 150వ కీర్తనలో మనం చూసినప్పుడు తీయాల్సిన అవసరం లేదు, కానీ అక్కడ కదా యెహోవాను స్తుతించుడి కదా. ఆయన పరిశుద్ధ నామమును ఆయన ఎదుట ఆయన్ని మనము స్తుతించాలి కదా. ఆ యొక్క 150 కీర్తన అంతా కూడా ఆయన స్తుతించే, ఆయన పరిశుద్ధ బలమును బట్టి ఆయన కీర్తించాలి కదా. ఆ పాట కూడా మనం పాడుకుంటూ ఉంటాం. ఆయన పరిశుద్ధ ఆలయమందు ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి కదా. 150 కీర్తన అదొక పాటే కదా. ఆయన బలమును ప్రచురం చేయ ఆయన స్తుతించండి, ఆయన కీర్తించండి. పిల్లల గ్రోవితో ఆయన కీర్తించాలి, బోరధ్వనితో ఆయన కీర్తించాలి, మోగుతాళముతో ఆయన స్తుతించాలి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. 113వ కీర్తనలో చెప్తున్నాడు కదా, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు ఆయన స్తుతించాలి కదండి. ఇది మొదలుకొని ఆయన కీర్తించాలి, ఆయనకు రావాల్సిన మహిమను ఆయనకి తీసుకురావాలి. We should bring glory to him, we should honor to him, we should praise him till morning to evening. ఉదయం సూర్యాస్తమయం మొదలుకొని సూర్యోదయం వరకు, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు ఆయన స్తుతించాలి, కీర్తించాలి. either in the morning, either in the evening, ఉదయం కానీ సాయంత్రం కానీ, మేబీ ఇట్ ఈస్ ఇన్ ద మిడ్ నైట్, మేబీ ఇట్ ఈస్ ఇన్ ద మిడ్ డే, మధ్యరాత్రి కావచ్చు, మధ్యాహ్నం కావచ్చు. We should bring glory to him. ఆయనకి చెందవలసిన మహిమని ఆయనకి తీసుకురావాలి. We should not praise anybody on earth. ఎవరికి మనం స్తుతించొద్దు, ఎవరిని మనం కనపరచొద్దు, ఎవరిని మనం హానర్ చేయొద్దు. We should not praise anybody. ఈ లోకంలో ఎవరికి ఘనత తీసుకురావద్దు, కానీ all glory and power and honor is belongs to God. దేవునికి సకల ఘనత మహిమ ప్రభావం అర్పించుకుంటూ ఈ సాయంకాల సమయంలో మరి మన జీవితంలో ఆయన స్తుతించే వారిగా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క పరిశుద్ధ లేఖనాన్ని ముగిస్తున్నాను. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. మనందరూ తల ఉంచుకుంటే ప్రార్థన చేస్తాం. కెన్ యూ ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్? ప్రార్థన చేస్తాం. స్తోత్రములు ప్రేమ గల తండ్రి, సూర్యాస్తమయం మొదలుకొని సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం, ఉదయం నుంచి సాయంత్రం వరకు, సాయంత్రం నుంచి ఉదయం వరకు ప్రభు, అయ్యా మధ్యాహ్నము, మధ్యరాత్రి, వాట్ ఎవర్ ఇస్ ద టైమ్, we should bring glory to you, Lord. All honor, all glory is belongs to you. సకల ఘనత మహిమ ప్రభావం మీకే చెందాలి. అయ్యా మీరు మమ్మల్ని ప్రభా మరి జగత్ పునాది వేయబడక మునిపై క్రీస్తు యేసులో మమ్మల్ని మీరు ఏర్పాటు చేసుకున్నారు, మీ ఎదుట మమ్మల్ని నిలబెట్టుకున్నారు. జగత్ పునాది వేయబడక మునిపై క్రీస్తు యేసులో మీరు మమ్మల్ని రక్తం ఇచ్చి విమోచించి మీరు మీ యొక్క పరిశుద్ధ ప్రభా యొక్క సంకల్పం చొప్పున వాగ్దానం ద్వారా రక్షణ బిడ్డలుగా మీ ఎదుట నిలబెట్టుకున్నారు. నీ కొందనాతరు యేసుకృష్ణ అలాంటి కృపలతో అయ్యా మిమ్మల్ని ఘనపరిచే వారిగా మమ్మల్ని సిద్ధపరచండి. అయ్యా మీకు రావాల్సిన మహిమని మేము ఎవరికి ఇవ్వకుండా మాకు సహాయం చేయండి ప్రభా. ఈ సాయంకాల సమయంలో అయ్యా వాక్యం ద్వారా మీరే మాట్లాడిన కొందనాతరు యేసుకృష్ణం అయ్యా నాతో ఏకీభవించిన సంఘ బిడ్డలందరినీ దర్శించండి, దీవించండి ప్రభా. అయ్యా వాక్యాన్ని లైవ్లో కూడా వీక్షిస్తున్న నా తోటి జత పని వారి కొరకును, ప్రియ బిడ్డలకు, ఆత్మీయ బంధువులు, స్నేహితుల కొరకు మేము ప్రార్థిస్తున్నాం. లోకంలో పాపమును శాపమును పడకుండా మేమందరం పరిశుద్ధంగా నిందారహితంగా మీ దేవుని ప్రభు నిర్దోషులుగా నిలబడి మీరు స్తుతించే కీర్తించే భాగ్యం దాయిచ్చమని. అయ్యా సెకండ్ వేవ్ ప్రభ కరోనా గురించి మేము ప్రార్థిస్తున్నాం. నిరుద్యోగులు ప్రభ వివాహాల కొరకు, చదువుకుంటున్న బిడ్డలు డిజిటలైజేషన్ క్లాసుల కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. గర్భిణీ స్త్రీల కొరకు, బాధితుల కొరకు, అనాథుల కొరకు, అయ్యా విడవరాళ్ళ కొరకు, ముసలి వాళ్ళ కొరకు, అయ్యా మరి ఆ యొక్క వివాహాల కాని వరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మరే దర్శించండి, సహాయం సొంత ఇల్లు వారికి సొంత ఇల్లు దయచేయండి. అయ్యా అంత మాత్రం కాదని ప్రభా అయ్యా భార్య భర్తల మధ్య ఉన్న సమస్యల కొరకు, అయ్యా మరి పిల్లల మధ్య ఉన్న సమస్యల కొరకు, ఆర్థిక సమస్యల కొరకు మేము ప్రార్థిస్తున్నాం. అప్పు సమస్యల గురించి, అయ్యా ఆరోగ్య సమస్యల గురించి మేము ప్రార్థిస్తున్నాం ప్రభా. మీరు ఏ కృప చూపించి సహాయించమని, మమ్మల్ని మా సంఘాన్ని చేరవచ్చిన మమ్మల్ని అందరినీ లైవ్లో వాక్యం బిడ్డలందరూ దర్శించమని
అయ్యా యొక్క వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డని దర్శించమని, మా గ్రామాన్ని, మా మండలం కొరకు జిల్లా, రాష్ట్ర, దేశ, ప్రపంచ పరిస్థితిని చేతకు అప్పగించవచ్చు. మా ప్రభుని మీరు రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ కిరణంతో యొక్క స్తుతి, ఘనత, మహిమ, ప్రభావము మీకు అర్పించి ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. మరి ఉదయకాల సమయంలో మరి కూడి వచ్చిన సంఘ బిడ్డలందరికీ నా యొక్క శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. మరి లైవ్లో కూడా వాక్యాన్ని వీక్షిస్తున్న నాతో జత పని వారికి, ప్రియ దేని బంధువులు, స్నేహితులకి, మరి ఆత్మీయ బంధువులకి నాకు వందనాలు, శుభములు. దేవుడు మనందరూ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.